కార్యక్రమం జలహారతి పవిత్ర సంగమం. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చి ఈ మహత్తర ప్రాజెక్టు ద్వారా చరిత్రలో మరి చిరస్థాయిగా నిలిచే విధంగా ఈ పథకం ద్వారా మన ముందుకు గోదావరి జలాలు కృష్ణా డెల్టా రైతుల పొలాలకు చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇంత చక్కటి బృహత్తరమైన వేడుకలలో మనం అందరం కూడా భాగస్వాములు అవబోతున్నాం. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతు కలలు కన్నటువంటి ఆ ఆకాంక్ష, ఆ కోరిక ఈరోజు నెరవేరుతోంది. వ్యవసాయ రంగం, పరిశ్రమలు, అదేవిధంగా సేవా రంగానికి మరి ఊతమిచ్చే విధంగా ఈ జలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా కృష్ణా గోదావరి జలహారతిని సమర్పించి పూజ జరిపి అనంతరం ఈ సభ Godavari Gold, Krishna Silver, అగ్నిర్మణ్యం ప్రతినుదన్వరస్తాదబ్ధో గోపాః పరిపాహినస్వం ప్రత్యంచో యంతు నిగుతః పునస్తే మహిషాం ప్రభుధా చతు ధాతా ధాతॄణాం భువనస్య యస్పతిర్దేవం సవితారమభిమాతిషాహం ఇమం యజ్ఞమస్సినో బృహస్పతిర్దేవాః పాంతు అనన్యర్థాతు యజానో మహిషः శర్మయగం సదస్సు వసవో రుద్రా ఆదిత్య ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమగ్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదస్వజిద్యః సప్త గోదావరి సహిత అఖండ కృష్ణవేణీ నద్యై నమః. గంధ పుష్పాక్షత పుష్పాణి సమర్పయామి. ఓం యశుచ ప్రయతో భూత్వా జుహుజాదాద్యమన్మహం శ్రియః పంచదశ సంచ శ్రీకామసుదతంజపేతు ఆనందః కర్తమశ్చైవ చిక్లీతైర్విశ్రుతాః హర్షయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా. పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అఖండ కృష్ణవేణీ నద్యై నమః.
కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. అఖండ కృష్ణ వేణి నదీ సహిత సప్త గోదావరి నదీ దేవతాభ్యో నమః. సంగమ ప్రదేశే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ ఉన్మధ్యత పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవాధి సంవసంతః తమేనాకయమాదయంతా. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇమం వస్త్రాని పీవసావసాధే యువో రక్షిద్రామంతవో సర్గాః. అవాతిరథమనుర్తాని విశ్వత్సేన మిత్రావరుణా సచేతే. సుమంగళీరియం వధూరిమాగుం సమే తపస్యత. సౌభాగ్యమస్మే దత్వా యాథాస్మం విపరేతన. అందరికి ఇవ్వండి. ఎంపీ ఉమా ప్రసాద్ జలం అయిపోయింది. జలం అయ్యా ఈ జలం దాంట్లో కలిపేసేయండి. ఇమమ్మే వరుణ శృధి హవ మధ్యాచ మృడయ వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః. అఖండ కృష్ణ వేణి నదీ సహిత సప్త గోదావరి దేవతాభ్యో నమః. జల ప్రసాద దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. అందరికి వెలిగించు. ఏ రెండు వెలిగించమా నాన్న పుల్లలో. ఇది పుచ్చుకో, నేను వెలిగిస్తాను. ఇది పుచ్చుకో. అలా కొద్దిగా ఇచ్చి అందరిని వేసేయమని. అది ఒకసారి ఇది పుట్టుకో. అందరిని వేయమనండి. అదే అది హ్యాండ్ చేస్తాను. సంభ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముకేతయామాసగుం సృజామసి. మానో హి గుంసేర్జాతవేదో గామస్వం పురుషం జగతు అభిభ్రత ప్రాగైః శ్రియా మా పరిపాతయా. అఖండ కృష్ణ వేణీ నద్యై నమః. సప్త గోదావరి నదీ దేవతాయై నమః. పవిత్ర సంగమ ప్రదేశే కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమో రసస్తస్య భాజయతే హనః. ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా. 2015-16లో తమరికి ఇక్కడే సంగమ ప్రదేశం పూజా కార్యక్రమం ఆ రోజు నేనే చేయించాను. దశాబ్ద కాలం అయిన తర్వాత తమరి యొక్క దీంట్లో మళ్ళీ ఇవాళ మళ్ళా పవిత్ర హారతి ఇక్కడి నుంచే ఇవ్వాలి. హారతులు మొదలెట్టాం సార్.
ఎక్కడ పెట్టారా? అదే అక్కడ మామూలుగా ఇంతకు ముందు ఇచ్చిన చోటికి కొద్దిగా ఈతలుగా పెట్టాం సార్. ఇక్కడ పెట్టారు కదా? పెట్టాము. అది మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రెడీ చేస్తున్నారు సార్. సార్ ఓన్లీ సంఘం చెప్పారు, నెక్స్ట్ టైం నుంచి పవిత్ర సంఘం చెప్పాలి. సంఘం 2014-19 సంఘం విపరీతమైన రష్ ఉండేవాడు సార్. కొంచెం క్లీన్ చేపించేసుకుంటే అన్ని చేయాలి. 5-6 వేల మంది లైట్ లో కొంచెం రోడ్డు కూడా అన్ని చేయమన్నా చెప్పాను, ఇప్పుడే చెప్పాను. రోడ్డు కూడా చెప్పాను. మళ్ళా కాళ్ళు కాలడం లేదా? ఫోటోగ్రాఫ్స్ మెమరీస్ నమస్కారం అండి. కన్స్ట్రక్షన్ ఫేజ్ 2017లో గడ్కరీ గారు వచ్చినప్పుడు పోలవరం విజిట్ కి అలాంగ్ విత్ గవర్నర్ కూడా స్వయంగా వచ్చి చెప్పారు. అప్పుడు సేమ్ గారు విత్ ఆల్ ద పంప్స్ ఆన్ డెలివరీ పాయింట్స్ పట్టేసి మాణిక్యాల్లో కూడా ఉండడు బీజేపీ నుంచి. 2017 కన్స్ట్రక్షన్ ఫేజ్. రోజు ప్రొక్లైమ్ ఎక్కబట్టే మీకు 6 పంపులు తేగలిగారు సార్. 4 టీఎంసీలు వచ్చినాయి. This is the first time's inauguration only with 4 delivery points. 4 pumps తోనే డ్రైవర్ first time చెప్పారు సార్ నెలలో పంపిస్తానని. అవును. This was live telecast in collectors conference. అప్పుడు అంత సైలెంట్, ఈ సౌండ్ విని అందరూ సైలెంట్ అయిపోయారు. అట్లా చేస్తేనే అయింది. చాలా మంది ఛాలెంజెస్ కూడా చేశారు. పవిత్ర హారతి. ఇప్పుడు మీ మీద ఒక బాధ్యత ఉంది. గోదావరి వాటర్, ఇదేమో పులిచింతల నుంచి వాటర్, కృష్ణ వాటర్, ఇది గోదావరి వాటర్. అదే చూపెట్టాను ఇప్పుడు. ఇప్పుడు 3 వచ్చినాయి. 560 పులిచింతల వాటర్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు సంగమంలో, కాబట్టి ఇట్ ఈస్ లైక్ వైట్ థింగ్ ఇస్ అపియరింగ్ ఇన్ డిస్టెన్స్. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. గోదావరి ఈస్ డామినేటింగ్ నౌ. గోదావరి వాటర్ ఎక్కువ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసి యూఆర్ టేక్ టు లాజికల్ ఒక మేజర్ ఎక్సర్సైజ్. నమస్కారం. మేజర్ ఎక్సర్సైజ్ మీరు మెసేజ్. నమస్కారం. ఓకేనా, రండి. ఎండ బాగుంది. ఖర్చు 5,000 కాలువకి వెళ్ళేది 5,000 కాబట్టి 1.5 పెట్టి జాగ్రత్తగా కాలువ మోటార్ వస్తుంది. అక్కల గాంధీ గారు. ఓకే. మెల్లిగా రండి. నువ్వు ఇక్కడ ఒకటి చేయాలి. శశిభూషణ్ కూడా చెప్తాను. కనీసం 3 ప్లేసెస్లో 3 కాడా టైప్లో మీరు కొట్టండి. ఎండ బాగు వర్చువల్ పెట్టి ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం.
స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు జలహారతి పవిత్ర సంగమం మాకు మేలు మేలు ఇంటి పెద్ద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జలహారతి పవిత్ర సంగమం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి భారత జలవనరుల అభివృద్ధికి అపారమైనటువంటి సేవలను అందించినటువంటి మహనీయులు, ప్రముఖ ఇంజనీర్, దూరదృష్టి గల నాయకులు డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ కేఎల్ రావు గారు కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి నీటి వనరుల ప్రాధాన్యతకు ముందుగానే గుర్తించినటువంటి గొప్ప దార్శనికులు. ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు జలవనరుల అభివృద్ధి శాఖ గౌరవనీయులు నిమ్మల రామనాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవ అధికారులందరికీ కూడా, అదేవిధంగా గౌరవ ప్రజా ప్రతినిధులందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆశీనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. 1000 సంవత్సరాల చరిత్రకు, భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి సాక్ష్యంగా నిలిచినటువంటి జలహారతి ఈరోజు మనం ఈనాటి కార్యక్రమానికి సాక్షులుగా ఉన్నాం. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సెక్రటరీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసం అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఈరోజు చాలా పవిత్రమైన దినము. డాక్టర్ కేఎల్ రావు గారు పేరు అందరికీ విని ఉండొచ్చు. డాక్టర్ కేఎల్ రావు గారు చాలా చాలా వెల్కమ్ చెప్తున్నాను. చాలా చాలా సంతోషం. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో నిదానంగా కూర్చొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్. ఈ పవిత్ర దినం రోజు ఈ సభలో హాజరైన అందరికీ, మీతో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, వేదిక పైన ఉన్న మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మిగతా వాటర్ సెక్టర్లో ఉన్న లీడర్స్ అందరికీ, WA ప్రెసిడెంట్స్, మీ అందరికీ, రైతులకు అందరికీ నా నమస్కారము, వెల్కము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ దినము, చాలా పవిత్రమైన దినము. ఎందుకు అంటే దాదాపు ఇదే రోజు, దాదాపు 10 years బ్యాక్, ఎక్కువగా నేను చెప్పేది కాదు కానీ ఆ 10 years బ్యాక్, ఒక డికేడ్ ముందు ఇదే ప్రాంతంలో, ఇదే ఏరియాలో పట్టిసీమ ప్రాజెక్టు స్టార్ట్ చేసుకొని ఫస్ట్ టైం ఈ స్థలంలో జలహారతి ఇచ్చిన సీఎం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారే ఎక్కువగా దాని గురించి ముఖ్యంగా చెప్తారు. కానీ అందుకే ఈరోజు ఈ స్థలము, ఈ సంగమము అంత పవిత్రమైన అయిందని నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు మొత్తం భారతదేశంలో రివర్ లింకేజ్, ఒక భారతదేశంలో మొత్తం భారతదేశంకి ఒక రివర్ లింకేజ్ ద్వారా అన్ని చోటకి నీళ్లు సాగు కోసం, త్రాగు కోసం, ఇండస్ట్రీస్ కోసం తీసుకుపోవడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఆ మార్గం చూపెట్టే పెద్ద ఇంజనీరు, పెద్ద లీడరు అనుకోవచ్చు డాక్టర్ కేఎల్ రావు. 125th 124 బర్త్ యానివర్సరీ పూర్తి అయింది. ఈరోజు 125 బర్త్ సెంటనరీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఈ రోజుకి ఒక ఈ దినము ముఖ్యమైంది. పట్టిసీమ ప్రాజెక్టుకి ఇప్పుడే
ఈ పవిత్ర సంగమంలో గౌరవనీయులు సీఎం గారు జలహారతి ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల కోసము దానికంటే పెద్ద ప్రాజెక్టు ఈ రోజు వరకు లేదు. మొత్తము ప్రపంచంలో ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో సంవత్సరం ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఎక్కువ వర్షపాతం లేదు. కృష్ణా నదిలో ఆల్మట్టి నుంచి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు, ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణా నదిలో ఏ ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అట్లా ఉన్నప్పుడు కూడా కృష్ణా డెల్టా రైతులుకి నీళ్లు కోరత లేదు అంటే దానికి ముఖ్యమైన కారణము పట్టిసీమ ప్రాజెక్టు. కాబట్టి ఈరోజు మీ అందరి కోసము చాలా ముఖ్యమైన అయింది. ఈ సభకి మీరు అందరూ వచ్చినప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి వెల్కమ్ చేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదములు సార్. మన పట్టిసీమ ఎత్తిపోతల పథకం గోదావరి కృష్ణ నదుల అనుసంధానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా చరిత్రలో నిలుస్తోంది. ఈ పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టా రైతుల పొలాలకు చేరి లక్షలాది ఎకరాల సాగునీటి భరోసాగా కల్పించడంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి బలమైనటువంటి పునాదులుగా మనం చూస్తున్నటువంటి ఈ ఘనత, ఈ విజయానికి సాక్షులుగా ఉన్నాం. అనంతరం మన గౌరవ శాసనసభ సభ్యులు మైలవరం నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి, దార్శనికులు, కృష్ణా గోదావరి అనుసంధానకర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రివర్యులు రామానాయుడు గారు, సత్యకుమార్ గారు, అనగాని ప్రసాద్ గారు, అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారు, మన ఇరిగేషన్ రంగానికి మూల పురుషుడు డాక్టర్ కేఎల్ రావు గారి కుమారుడు విజయారావు గారికి, మన పార్లమెంటు సభ్యులు గౌరవ కేసినేని శివనాథ్ చిన్ని గారికి, మన గౌరవ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారికి, జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ, మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక దార్శనికుని ముందు చూపు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఎల్ నినో పరిస్థితుల్లో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పైన ఎగువనున్న ప్రాజెక్టులు నిండి కింద నీళ్లు లేని పరిస్థితులు చూసాం. కానీ పైన ఎక్కడా నీళ్లు లేకుండా కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చిట్ట చివరిదైనటువంటి మన ప్రకాశం బ్యారేజ్కి మటుకు నీళ్లుండి ఈరోజు 12 లక్షల డెల్టాకి నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే ఆ మహానుభావుడి ముందు చూపు. ఆనాడు మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు ఆకాంక్షించిన నదుల అనుసంధాన కార్యక్రమం భారతదేశంలో చేసి చూపించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ అంటే కాదు ఒట్టిసీమ అని ప్రచారం చేసిన దుర్మార్గులకి అది ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత ఆయన నాటిన మొక్క ఫలాలు ఈరోజు ఏమందుతున్నాయో మీరందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. అది విమర్శలు చేసిన కళ్ళుండి చూడలేని కబోదులకి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమమే ఒక చక్కటి ఉదాహరణ. అంతేకాదు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో మనకు నిలవ నీడ లేకపోతే బస్సులో చెట్ల కింద నిలబడి పరిపాలన చేస్తూ 13 జిల్లాలకి మధ్యలో కృష్ణా గుంటూరు జిల్లాల నడిబొడ్డులో అమరావతిని ప్రారంభిస్తే ముందు జై అమరావతి, అధికారంలోకి వచ్చాక అంతకంటే బాగా కట్టి చూపిస్తానని, తర్వాత నయ్యి అమరావతి, ఆ తర్వాత 3 రాజధానుల ముచ్చట, మళ్ళీ ఓడిపోయి 11 రెడ్డి అయిన తర్వాత ఈ రోజున మావిగన్, మళ్ళీ తెల్లారి కూడా మారకుండానే విజయవాడ. ఇది ఒక దార్శనికుడికి మందబుద్ధి గలవాడికి మధ్య ఉన్న తేడా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన పట్టిసీమ ఏ రకంగా ఆంధ్రుల పాలిట కల్ప వృక్షమైందో, ఆంధ్రుల పాలిట రేపు అమరావతి రాజధాని కూడా
భారతదేశ ప్రముఖ నగరాల సరసరి నిలబడి ఆయన ముందు చూపుకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చక్కటి పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా సార్ మీ ఆశీస్సులతో, మీ అండదండలతో, మీ ముందు చూపుతో ఈరోజు పట్టిసీమ డెల్టాకి కల్పవృక్షమైంది. అట్లాగే మీ ముందు చూపుతో మెట్ట ప్రాంతమైనటువంటి నందిగామ, నూజివీడు, తిరువూరు, మా మైలవరం నియోజకవర్గాలకి మీరు ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మేము కూడా శాశ్వత కరువు బారి నుంచి బయటపడి ఏ రకమైనటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎల్నినో ఏ రకమైన వర్షాభావ పరిస్థితులు వచ్చినా మైలవరం, నందిగామ, తిరువూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఈ సందర్భంగా కోరుకుంటూ, కొంతమంది ముందు తరానికి యువకులైతే కొంతమంది ముందు చూపులేని కబోదులు పట్టిసీమను కాదన్నారు, అమరావతిని కాదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 14 నుంచి 19 వరకు 75% పూర్తయితే అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క అంగుళం కూడా ముందు కదపలా. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఈ 29 లోపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత చింతలపూడి కూడా పూర్తి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీరు మా నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి మా ప్రాంతానికి అవసరమైన చిరు కోరికలు అడుగుతా ఉన్నాను సార్. మీ సంకల్పంతో, మీ ఆశీస్సులతో ఈ పవిత్ర సంగమం ఏర్పడింది. దానికి వచ్చే దారి ఛిద్రమైపోయింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో పనిచేసి ఆ రోడ్డు కోసం ఎంత కృషి చేసినా రోడ్డు నిర్మించలేదు సార్. ఇక్కడ పవిత్ర హారతలు కూడా ఆపేసి దీన్ని పాడుపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం ఒకటి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి 1,00,000 జనాభా, 50,000 పైసలకు ఓటర్లతో కలిగి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నాం సార్. అంతర్గత రహదారులు, డ్రైన్లకి ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించాలని మీకు 3 వినతి పత్రాలు ఇస్తా ఉన్నాను సార్. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చేయాలని, మరీ ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మీ దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమానికి, ఈ పవిత్ర సంగమానికి, కృష్ణా గోదావరి కలయికలకి దశాబ్ద కాలం తర్వాత కూడా ఆ దార్శనికునికి ముందు చూపుకి నిదర్శనంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికలకు ఇచ్చిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై బాబు, జై బాబు, జై బాబు, జై అమరావతి, జై అమరావతి. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివరాజ్ చిన్ని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం సభ్యులకి, అంతేకాకుండా రైతులకి, నా అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఒక ముందు చూపు వ్యవహారం. ఇవాళ వర్షాలు లేవు. వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణా డెల్టాకి నీరు వచ్చిందంటే అది మన ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిజంగా చూస్తే పక్క రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేశారు. ఒక 1,300 కోట్లలో 11 నెలల సమయంలో సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది పట్టిసీమ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపే కాదు, ఆయన యొక్క విజన్. ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక అంబాసిడర్ బ్రాండ్ అనేది ఏదన్నా ఉందంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో, ఈ దగాపడ్డ రాష్ట్రంలో ఏకైక విజన్ అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి నాయకుడికి మనం అందరం వారసులుగా ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఇవాళ కృష్ణా డెల్టాకి పేరు గుర్తుకొస్తే రకరకాలుగా చెప్తారు అందరూ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పులిచింతల కార్యక్రమం జరిగింది, మళ్ళీ పట్టిసీమ కార్యక్రమం కూడా జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. అంతేకాకుండా రేపు చింతలపూడి కూడా
ఆయన చేతుల మీదుగానే కార్యక్రమం ప్రారంభించుకుని ఇవాళ కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకునే అవకాశం వారి ఒక్కరి వల్లే వచ్చింది. ఈ జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు కానీ, కృష్ణా డెల్టాకు కానీ ఎవరన్నా ఏదన్నా చేశారంటే అది ముందుకు వచ్చే పేరే అది నారా చంద్రబాబు నాయుడు గారిని ఘంటాపథంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడో కాటన్ ద్వారా అక్కడ బ్యారేజ్ కట్టారు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, ప్రకాశం బ్యారేజ్ కట్టారు అన్నారు. కానీ ఆ తర్వాత ఈ డెల్టాకి కృష్ణా గోదావరి జలాలు సద్వినియోగంగా అంతకు మించి వినియోగం చేసిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ నియోజకవర్గంలో కేఎల్ రావు అంటే ఒక బ్రాండ్. అటువంటి నియోజకవర్గంలో నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆయన సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడూ 2 నదులు అన్నీ అనుసంధానం అవ్వాలని ఎంతోమంది చెప్పారు. కానీ ఎవ్వరి వల్ల అవలా. 2014లో విడిపోయిన రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదిని కలిపిన దేశంలో ఏకైక వ్యక్తి అది నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాం. కొంతమంది వచ్చి ఈ మధ్య కొన్ని వేషాలు వేస్తున్నారు. మావిగన్ అంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. మావిగన్ ఏంట్రా బాబు, మేమందరం రాజధానిలో ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతమే. మందిగామ జగ్గయ్యపేట నుంచి మొదలుపెట్టి చిలకలూరుపేట దాకా రాజధానిలో భాగమయ్యాం. అంతేగాని మీరేమి ముసలి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రాజధాని, మా బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు, మా ప్రాంతానికి ఒక అదృష్టం కలుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని తెలియజేసుకుంటూ, సార్ తప్పకుండా మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కల్లిబొల్లి మాటలు కొంతమంది చెప్తున్నారు. మేమందరం కూడా మీ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధిలో మీ యొక్క ఎంతో కొంత తోడ్పాటిచ్చే విధంగా మీ అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై జన్మభూమి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ మంత్రివర్యులు జలవనరుల అభివృద్ధి శాఖ గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీన్ వైల్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పక్షపాతి ఒక దార్శనిక నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన రైతు సోదరులందరికీ నమస్కారం. నా పక్కన అనగాని సత్యప్రసాద్ గారు కూర్చొని నా చెవులు కొరుకుతున్నారు. ఏంటి ఈ కార్యక్రమము, రామానాయుడు గారు మంచినీళ్ళు కూడా పెట్టలేదు అని. నేను చెప్పా, ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉందంటే మంత్రులకి ఎమ్మెల్యేకి సపర్యలు చేసే ప్రభుత్వం కాదు, అన్నదాతకి సాగునీరు అందించే దాని మీద దృష్టి పెట్టే ప్రభుత్వం ఉంది. మనకు నీళ్లు లేకపోతే ఏముంది, అన్నదాతల మొహంలో సంతోషం చూడండి. ఎక్కడో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి అందిస్తారంటే అవునవునవును మన ముఖ్యమంత్రి గారు అని అనగాని గారు అనుకుంటున్నారు. మనకు నీళ్లు లేకపోతే కాసేపేం కాదు, కానీ అన్నదాతకు పంటకి సాగునీరు రాకపోతే రాష్ట్రం ఏమవుతుందో తెలుసు. కాబట్టి ప్రాధాన్యత లేదో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసనే విషయాన్ని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేనేదో ఉదయం ఇంకో కార్యక్రమం, ముఖ్య కార్యక్రమం రైతులకు సంబంధించి ఉంది. ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి గారి కన్నా ముందు 10 నిమిషాలు రావాలని ప్రయత్నం చేసినా అక్కడ సాధ్యం కాలేదు. హడావిడిగా పరిగెత్తి వస్తూ మా పిఏకి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు కదా, అక్కడ ఏదన్నా ఇది ఉంటాయేమో, అడ్డంకులు ఉంటాయేమో, లోపల వెళ్ళడానికి ఇబ్బంది అవుతాయేమో, ఓసారి కలెక్టర్ గారికి చెప్పండి అని. మీరేంటి సార్ మంత్రి అన్నారు. అయినా ఇబ్బందులు ఉంటాయా, ఎందుకంటే వచ్చా చూస్తే ఎక్కడా బ్యారికేడ్లు లేవు, ఎక్కడా పరదాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మధ్య కూర్చొని ఒక సాధారణ రైతులాగా, ఇవాళ రైతులాగా ఒక తెలుగు రైతు ఎలా ఉంటారో అలా ఉట్టిపడేలాగా కూర్చోన్నారు. ఆ రోజులు పోయినాయి, బ్యారికేడ్ల రోజులు పోయాయి.
ఆ రోజులు పోయినాయి, పరదాల మాటను తిరిగే రోజులు పోయాయి. ఇవాళ ప్రజల మధ్య ఉంటూ అది కూడా నేను వస్తానన్నా, దానికే వస్తానా, నువ్వు తొందరపడద్దు. మళ్ళా ఇవాళ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అది రైతాంగమైనా, మహిళలైనా, యువత అయినా, ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులైనా, దివ్యాంగులైనా, ఆటో డ్రైవర్లైనా, చేనేతలైనా, మత్స్యకారులైనా, ఎవరి సమస్య అయినా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యల్ని విని సానుకూలంగా స్పందించడమే కాకుండా దానికోసం పరిష్కారం కోసం పరితపించే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. చెట్లు అంటున్నారు, చెట్లు కూడా నరకడాలు లేవని. చెట్లు నరకడాలు లేవు. ఎంత సుందర దృశ్యమో ఉందో చూడండి. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే ఎక్కడో 20 కిలోమీటర్ల నుంచి బ్యారికేడ్లు ఉండేయా కాదా? చెట్లు ఆ పచ్చదనం కనిపించేదా? పోయేది. ఇంత సుందర దృశ్యం ఉంది. ఆ నీళ్లు చూస్తుంటే మనసుకు ఆనందంగా ఉంది. పోనీ ఏదన్నా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు మాత్రమే చేస్తున్నారా? గతంలో ఇట్లా ప్రచారాలు జరిగేవి. నేను కూడా రాయలసీమ ప్రాంతం నుంచి అంతా అమరావతి వైపు చేస్తున్నారు, అంతా విజయవాడకి చేస్తున్నారు, అంతా గుంటూరు చేస్తున్నారు, అంతా ఏలూరుకి, కాకినాడకి, రాజమండ్రికి చేస్తున్నారు. రాజమండ్రి ఇక్కడ రాయలసీమకి ఏమీ లేదని గతంలో ప్రచారాలు జరిగేవి. ఇవాళ రాయలసీమలో చూస్తే 36 నీటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి. నా నియోజకవర్గం ధర్మవరం ఎక్కడో శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల HNSS ఇవాళ నీరు క్యారింగ్ కెపాసిటీ పెంచి దానికి లైనింగ్ చేసి ఇవాళ నీరు అక్కడి నుంచి మారుమూల ప్రాంతానికి కూడా దారిలో పోతున్న ప్రతి ఎకరాకి సాగునీరు అందించే ప్రయత్నం చేసి దాన్ని కొద్ది నెలల్లోనే సాకారం చేసి రైతుల వెంట ఉండే ప్రభుత్వం అని చెప్పడం కాకుండా చేసి చూపించిన నాయకత్వం ఉంది. నా నియోజకవర్గం నుంచి కూడా 16 కిలోమీటర్ల HNSS కాలువ పారుతా ఉంది. రైతుల మొహంలో ఆనందం వస్తూ ఉంది. మీరు రాయలసీమలో గతంలో చూస్తే మీకు తెలుసు, నేను చెప్పదలుచుకోలే, ప్రాజెక్టులు గ్రీసు పూసే పరిస్థితి కూడా ఉండేది కాదు. డ్యాములు కొట్టకపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ ప్రాజెక్టులు మొదలైంది. ఎక్కడో తుంగభద్రలో గేటు కొట్టకపోతే అహర్నిశలు అక్కడ కూర్చొని రాత్రంతా దాన్ని పర్యవేక్షిస్తూ మంత్రులందరినీ అక్కడికి పంపించి ఆ గేట్లని మళ్ళీ తయారు చేసి చాలా పెద్ద పని, కొన్ని సంవత్సరాలు పట్టే పనిని కొన్ని రోజుల్లో చేసి, అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని చేసి చూపిస్తున్న సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను నిమ్మల రామానాయుడు గారికి, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదములు సార్. అనంతరం డాక్టర్ KL రావు గారు వారి యొక్క సన్ విజయరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సార్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, రామానాయుడు గారికి, దేవిని చంద్రబాబు నాయుడు గారికి, రామనాయుడు గారికి, దేవిని ఉమామహేశ్వరరావు గారికి, పెద్దలందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మీరు డాక్టర్ KL రావు గారి ఈ పుట్టినరోజు 125వ జయంతి ప్రారంభం అవుతుంది. దానికోసం ఇట్లా వచ్చి ఆయనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నాకు ఎట్లా మాట్లాడాలో తెలియటల్లా. నేను 2-3 మాటలు, అందుకని నేను తెలుగులో ఎక్కువ బాగా మాట్లాడలేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం ఢిల్లీలో. అందుకని నేను ఆయన గురించి 2 అక్షరాలు చెప్తాను. ఆయన వ్యక్తిగత ప్రతిభ కన్నా ఆయన ఎంచుకున్న నైతికత, నిబద్ధత, అంకిత భావన మరియు సమగ్రత ఎంతో ఉంది. దాన్ని ఈ తరం మీరు దాన్ని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని పొంది చేస్తే చాలా సంతోషం. మొన్న నాకు చెప్పారు, వినిపిస్తలేదా? ఓకే. నాకు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అప్పర్ ప్రాంతాల్లో నీళ్లు రావటం లేదా, దానికోసం వైకుంఠపురం గురించి ఒక డ్యామ్ చేస్తున్నారు, దాన్ని నిర్మిస్తున్నారని చెప్తే నాకు చాలా సంతోషమైంది. మనందరం చాలా అదృష్టవంతులం. చంద్రబాబు గారు లాంటి
పెద్ద లీడర్ నాయకులు మనని చీఫ్ మినిస్టర్గా ఉన్నారని. ఆయన ఇంతటి అభివృద్ధి ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ వాటి మీదే ఉంది. అది నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని ఈ 125th ఇయర్లో కొంచెం దాన్ని స్టార్ట్ చేసిన వీలు కలుగుతాయి. దాన్ని స్టార్ట్ చేస్తే డాక్టర్ కేఎల్ రావు గారి డ్రీమ్ తెలుగులో సారీ అది చాలా కళలు పూర్తి అవుతాయి. నాగార్జున సాగర్ గురించి నేను చెప్దాం అనుకున్నా. అది ఆయన ఊహనే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఆయన అక్కడ ఉన్న ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసేందుకు అధిగమించేందుకు అంటారు తెలుగులో, అధిగమించేందుకు ఆయన చాలా శ్రమ పడ్డారు. వ్యక్తిగతంగా ఆయన ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేశారు. ముత్యాల రాజు గారు ఆయనకి వనరులు ఇచ్చారు. నెహ్రూ గారు మద్దతు లేకుండా, ఆయన ప్రోత్సాహం లేకుండా నాగార్జున సాగర్ అయ్యేది కాదు. నాగార్జున సాగర్లో వేల కొద్ది మంచి ఆ ప్రాంతాల్లో పైకి కిందికి దిగుతుంటే కొందరు నాగార్జున సాగర్ని ఈజిప్ట్ పిరమిడ్స్తో పోల్చేవారు. మా నాన్నగారు అనేవారు, భారతదేశం అభివృద్ధి చేయాలంటే వాళ్ళ పేదవాళ్ళకి మనం ఉపాధి కల్పించే సామర్థ్యం చేయకపోతే అది ముందుకు సాగదు అని అందరికీ చెప్పేవారు. నేను ఎక్కువ మాట్లాడు కానీ 2 విషయాలు ఆయన గురించి చెప్దామని. నాగార్జున సాగర్ మన వరల్డ్లో పెద్ద లార్జెస్ట్ మెషినరీ డ్యామ్. కాంక్రీట్ డ్యామ్ చేయాలంటే చాలా సులభంగా ఉంటుంది, కానీ కాంక్రీట్ డ్యామ్ని బదులుగా ఆయన మెషినరీ డ్యామ్ తన బ్లూ ప్రింట్ అతీతంగా ఆలోచించారు. పేదవాళ్ళు ఎవరికి నిపుణ్యాలు లేని కార్మికులకు ఈ నాగార్జున సాగర్ అవసరం కల్పిస్తుంది అని ఆయన దానికోసం చాలా కృషి చేశారు. అందుకని ఈ ప్రాంతాల్లో నీళ్లు వచ్చాయి. దాన్ని మన చంద్రబాబు గారు ముందుకు చేసి దానికన్నా బాగా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ నేను అక్కడే ఆగుతాను. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ మంత్రివర్యులు జలవనరుల అభివృద్ధి శాఖ గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరథులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారని అటు రాయలసీమ దగ్గర నుంచి, ఇటు కోస్తాంధ్ర దగ్గర నుంచి, అటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొలుస్తున్నారని అంటే దానికి ఉదాహరణ ఒక పట్టిసీమ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే, ఈవేళ కోట్లాది క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలో గోదావరి నుండి కలిసిపోతుంది ఒక పక్క. మరొక పక్క కృష్ణమ్మ చెంతన డెల్టా నేలలు బీటల వారి రాయలసీమ కరువు రక్కసుల్లో చిక్కుకున్నటువంటి స్థితిలో అటువంటి గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు కట్టే లోపుగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విజన్తో, ముందు చూపుతో గోదావరి నీటిని పట్టి సీమకు అందించడమే పట్టిసీమ ఆ రూపకల్పన చేసినటువంటి మహనీయులు మనందరి ఆరాధ్య దైవం
నారా చంద్రబాబు నాయుడు గారి అనేటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి ఆ రోజు పట్టిసీమను నిర్మాణం చేస్తూ ఉంటే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న, ఆ రోజు 14-19లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, గొడ్డల పార్టీ నాయకుడు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తున్నారని చెప్పాడు. రేపు అధికారంలోకి వచ్చాక పట్టిసీమ పంపులు పీకేస్తానని చెప్పాడు ఆ రోజు కూడా గొడ్డల పార్టీ నాయకుడు. మరి ఈ రోజు అదే గొడ్డల పార్టీ నాయకుడు ఈ కృష్ణా డెల్టాకు గాని రాయలసీమకు గాని ఏమి సమాధానం చెప్తాడని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమకు వెచ్చిస్తే, ఈ రోజు 50,000 కోట్ల సంపద వేల పట్టిసీమ సృష్టించింది. ఈ రోజు ఆ 1300 కోట్ల పట్టిసీమే ఈ రోజు కృష్ణా డెల్టాకు 450 టీమ్స్ ఇలా నీరునిచ్చింది. మేము మొన్న ఈ సీజన్ లో పంపులు ఆన్ చేసి వారం రోజుల ఈ వారం రోజులు కాకుండానే 3 టీఎంసీల నీటిని కృష్ణా నదికి వరద నీరు మోసుకొచ్చింది గోదావరి. ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే ఇక కృష్ణా నదికి ఎగువన ఒక ఆల్మెట్టి, నారాయణపూర్, అదేవిధంగా మరి శ్రీశైలం, నాగార్జున సాగర్, జోరాల ఎగువనున్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజుకి నిండనటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్టు నుంచి కూడా ఒక చుక్క నీరు కిందకి రానటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కృష్ణా నదికి నీరు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆ రోజు పట్టిసీమ గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం చేసినటువంటి ఆయన ముందు చూపు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, ఆ యొక్క గొడ్డల పార్టీ అంటే రాక్షస మనస్తత్వం. పూర్వం కూడా పురాణాల్లో మనం చదివేవాళ్ళం. ఆ రోజు లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు మాంసం ముద్దలేసేవారు యజ్ఞాల్లో, యజ్ఞఫలం సిద్ధించకూడదని. అదేవిధంగా ఈవేళ ఆర్నిసలు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క గొడ్డల పార్టీ రాక్షస మనస్తత్వంతో ఎక్కడికక్కడ అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు ఏదైతే కృష్ణా డెల్టా స్థిరీకరణ 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతోంది. ఈ రోజు లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందుతుంది ఈ రోజు పట్టిసీమ ద్వారా. అంటే నువ్వు పట్టిసీమను వ్యతిరేకించడం అనంటే రైతును వ్యతిరేకించడమే. పట్టిసీమను వ్యతిరేకించడం అనంటే బీడులు వారే భూములకి నీళ్లు ఇవ్వద్దని నువ్వు చెప్పడమే. అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రజలు గాని ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఉపయోగించుకున్న నీటిని శ్రీశైలంలో సేవ్ చేసుకుని రాయలసీమ సస్యశ్యామలం చేస్తే సహించలేనిటువంటి గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అనే విషయాన్ని ఈవేళ ప్రతి రైతు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఈ రోజు మనందరి మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, మరి ఈరోజు కేఎల్ రావు గారు మరి నిజంగా ఆయన స్ఫూర్తితో ఈవేళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈ రోజనే కదా ఆ రోజే కేఎల్ రావు గారు చెప్పారు నదుల అనుసంధానం. ఏదైతే గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క భారతదేశాన్ని కరువు రక్కస్ నుంచి కాపాడుతుందని, దాన్ని ఆ రోజు వాజ్పేయి గారు, నేడు నరేంద్ర మోడీ గారు, మరి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కేఎల్ రావు గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ఆంధ్రప్రదేశ్ అమరావతిని అన్నపూర్ణగా దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచేలా సుపరిపాలన అందిస్తూ సుజలాం సుఫలాం సుసంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జలహారతి పవిత్ర సంగమం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, నేను కూడా ఇంత మునిపే చెప్పాను అందరి పేర్లు చెప్పొద్దని. కాబట్టి నేను కూడా అమలు చేయాలి. కాబట్టి వేదికపై నుండే పెద్దలందరికీ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులకి నా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు విజయరావు గారు, కేఎల్ రావు గారి అబ్బాయి, వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. నేడు మనందరం రెండు పవిత్రమైన కార్యక్రమాలకి ఇక్కడ సమావేశమయ్యాం. ఒకటి, మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం, కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరి సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఈరోజు మనం ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేఎల్ రావు గారిని మీరు చూస్తే ఈ జిల్లాలో పుట్టడం, అలాంటి మేధావి ఈ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు భారతదేశంలో చరిత్ర తిరగరాసిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆ రోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏదైతే బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో కాంక్రీట్ ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి సాధించాడు. ఆయన అనుభవంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం చూసే శ్రీశైలం, నాగార్జున సాగర్, బాక్రా నంగల్, హీరాకుడ్, కోసి, దామోదర్ వ్యాలీ వంటి
దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల డిజైన్ కానీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్ సాగర్ నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజుట్లో ఇప్పుడైనా మనం ఆధునిక టెక్నాలజీ ఉంది, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. కానీ అప్పట్లోనే ఆలోచించి నీటిపారుదల ఎట్లుండాలి, అదే మరి ఆ రోజు మనకంతా కూడా జల విద్యుత్, హైడల్ పవర్ ఏ విధంగా ఉండాలో చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఈరోజే కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు. ఈరోజు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే చరిత్రలో సమాజ హితం కోసం పనిచేశారో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ 2 జిల్లాలు, అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దూరదృష్టి ఉండే వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇటీవల కాలంలో నేను చూశాను, శివరామకృష్ణయ్య గారు గుంటూరు జిల్లాలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తినిచ్చారు. కృష్ణా జలాలు వాడుకునే హక్కు మనకుంది, రాయలసీమ కరువు ప్రాంతం, దీన్ని ఆదుకోవాలంటే ఒక బ్యాగ్ వేసుకుని కేఎల్ రావు గారు అంతే, శివరామకృష్ణ గారు కూడా అంతే, భార్య భర్త వెళ్ళిపోయి అక్కడే కాపురాలుండి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేశాడు శివరామకృష్ణయ్య. ఈ రాష్ట్రంలో ఈ 3 తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించారంటే అది మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన కూడా ఈ గడ్డపైనే పుట్టాడు, నిమ్మకూరులో పుట్టిన రైతు బిడ్డ. ఇవన్నీ కూడా నాకు ఒక స్ఫూర్తి. నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో 10 నెలలు సంవత్సరంలో కాలువలు కానీ, అప్పుడు మాకు స్ప్రింగ్ ఛానల్స్ ఉండేటివి, ఊట కాలువలు, అందులో నీళ్లు వస్తే పంటలు వేసుకునేవాళ్ళం రాయలసీమలో. ఇంకో పక్క వాగులు వంకలు ఎప్పుడూ పారుతూ ఉండేటివి.
ఇటీవల కాలంలో వాగులు అన్ని పారడమే ఆగిపోయినాయి. ఇంకో పక్క భూగర్భ జలాల్ని తోడేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు, ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. దాంతో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. రాయదుర్గ నియోజకవర్గంలో ఎడారిగా మారిపోతుందంటే నేను ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టిన వ్యక్తిని నేనే. అనంతపూర్ జిల్లాకి వెళితే నన్ను ప్రతి ఒక్కసారి పోయినప్పుడు 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తున్నాం, 2 సంవత్సరాలే పంట వస్తుంది, 1 సంవత్సరమే పంట వస్తుంది, నష్టపోతున్నాం. కనీసం విత్తనాల ఖర్చుకు డబ్బులు ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీని ప్రారంభించాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. 2 కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లో కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు.
పట్టిసీమ దండగన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నాకు కొన్ని అనుభవాలున్నాయి. మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం హైటెక్ సిటీ కట్టాను. నేను హైటెక్ సిటీ కడితే అపోజిషన్ పార్టీస్ అడ్డుపడిపోయారు. జరగకూడదన్నారు, ఇది దండగన్నారు, దీనివల్ల అభివృద్ధి కాదన్నారు. కానీ నేను ఇనుంటే నేను చేసేవాడిని కాదు. ధైర్యంగా ముందుకు పోయాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం స్టేట్ తెలంగాణ అయితే బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ, వాజ్పేయి గారు సహకరించిన విధానం. ఈరోజు కూడా మీరు చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, చర్చ కూడా చేయాలి. ఈ దేశంలో ఒక సమస్య ఉంది, ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. మంచిని మీరు మాట్లాడరు. ఏదైనా ఒక చిన్న పని కాకపోతే మాత్రం తిట్టడం మొదలు పెడతారు. 10 పనులు చేసి 11వ పని కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా విమర్శించే పరిస్థితి వస్తారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా వెళుతుంది. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి,
అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేసి ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం, కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి శివరామకృష్ణయ్యని. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం, 2 ఏళ్లలో మళ్లీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీసు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 19, 24 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14, 19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19, 24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపించడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈరోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను.
137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి 89% పనులు పూర్తి చేశాం. అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందే వాళ్ళు ఆనందంగా ఉంటారు. భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో 2nd లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్నా, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు, కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి ఇమ్మీడియట్ గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 26కి ప్రారంభిస్తాం. ప్రారంభించే తేదీ కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇప్పుడు చేసి 1 ఇయర్లో పూర్తి చేసే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో, ఆగస్టు 14న అనకాపల్లికి వెళ్లి గోదావరి జలాలకు అనకాపల్లిలో స్వాగతం పలుకుతాను, జలహారతి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన పేరూరు బ్రాంచ్ కెనాల్, ఇది కూడా 14 ఆగస్టు ఫౌండేషన్ వేస్తాం. వెలుగొండ నేనే 96లో ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లాలు, ఆ ప్రాంతమే కరువు, మార్కాపురం ప్రాంతం. అలాంటిది సెప్టెంబర్ 1వ తారీఖున నేనేసిన 96లో ఫౌండేషన్ వేసి
2026 సెప్టెంబర్ మొదలు తారీఖున దాన్ని ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 4,000 కోట్ల రూపాయల పనులు బకాయిలుంటే అన్నీ కూడా అక్కడ పోయి నాటకాలు ఆడి పూర్తి అయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి ఒక బోర్డు వేసి ఇనాగరేట్ చేశాడు. టనల్స్లో మెషిన్ కూడా ఇరక్కపోయింది, అది కూడా చెప్పలేదు. అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకనే ఈరోజు అన్ని పనులు పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అవసరమైతే ఆ బోర్డు కూడా మ్యూజియం ఒకటి కట్టి మోసం ఏ విధంగా చేశాడో ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాలేరు రిజర్వాయర్ కూడా ఫౌండేషన్ 10 సెప్టెంబర్ వేస్తాం, దాన్ని కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే HNSS ఫేజ్ 2 మెయిన్ కెనాల్ 400 నుంచి 490 వరకు 31 అక్టోబర్లో ఇనాగరేట్ చేస్తాం. ఇది కాకుండా ఫేజ్ 2 HNSS ఉంది, ఇది కూడా 490 నుంచి 554 జూన్ 30, 27 ఇనాగరేట్ చేస్తాం. నేరేడు బ్యారేజ్ ఉంది, అది 30 నవంబర్ 26లో ఫౌండేషన్ వేస్తాం. ఇంకో పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని ఇనాగరేషన్ ఈ సంవత్సరం డిసెంబర్లో చేస్తాం. ఇంకొక పక్కన మద్దువలస 2 ఇనాగరేషన్ 31 జనవరిలో చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు జనవరి 27లో చేస్తాం. ఇంకో పక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చెప్పాను, 2027 మార్చికి జాతికి అంకితం చేస్తాం. హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఇనాగరేషన్ 30 ఏప్రిల్ 27 చేస్తాం. నీవా బ్రాంచ్ కెనాల్ అప్ టు నీవా రివర్ వరకు 30 జూన్ 2027లో చేస్తాం. నాగావళి చంపావతి రివర్ ఇంటర్లింకింగ్ 30 జూన్ 2027లో చేస్తాం. బుడమేరు ఇది కూడా యునికపాడు దగ్గర యూటీ 30 జూన్ 27కి పూర్తి ఇనాగరేట్ చేస్తాం. బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా 30 జూన్ 2027కి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 1 జూలై 2027కి చేస్తాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ అందరి చిరకాల కోరిక, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల రైతుల కోరిక. తొందరలోనే ప్రారంభించి దీన్ని కూడా 31 జూలై 2027 ఫేజ్ 1 పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్క మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ని 15 జూలై 2027లో ప్రారంభిస్తాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31 జూలై 2027లో ప్రారంభిస్తాం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఇది కూడా ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలి, అవన్నీ చేసి 20 జూలై 2027లో పూర్తి ఇనాగరేట్ చేస్తాం. ఆల్తూర్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. ఆల్తూర్పాడు రిజర్వాయర్ సేమ్ డేన ప్రారంభిస్తాం. SSLC ఫ్రమ్ ఆర్తూర్పాడు టు మేర్లపాక 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. మల్లెమడుగు తిరుపతి దగ్గర 30 సెప్టెంబర్ 27 ప్రారంభిస్తాం. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్లో ప్రారంభిస్తారు 27. తిరుపతిలో బాలాజీ సాగర్ ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే సోమశిల నుంచి నీళ్లు నేరుగా తీసుకుపోయి బాలాజీ రిజర్వాయర్ చేస్తాం. ఎక్కడ శ్రీశైలం అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి
కళ్యాణి డ్యామ్కి ఇస్తాం. అక్కడ శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న 2 దేవుళ్ళు కలిపి జాతికి అంకితం చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కళ్యాణ్ డ్యామ్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సోమశిల, ఎక్కడ తిరుపతి, ఇవన్నీ కలిపే బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మడకసెర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27కి పూర్తి చేస్తాం. తారక రామ తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027కి చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028, గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028, గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028, వరికపూడి శిల, ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర 15 డిసెంబర్ 28కి ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి 80,000 క్యూసెక్స్కి దీన్ని 31 డిసెంబర్ 28కి పూర్తి చేస్తాం. జిఎన్ఎస్ఎస్ కడప నుంచి కోడూరుకు తీసుకొస్తాం డిసెంబర్ 28కి. ఇంకో పక్క మల్లెమడుగు నుంచి బాలాజీ సాగర్కి, అక్కడి నుంచి నేరుగా పిచ్చాటూరులో ఉండే ట్యాంక్కి పించా రిజర్వాయర్కి 2028 పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 36 ప్రాజెక్టులకి ఒక పవిత్రమైన రోజున పవిత్ర సంఘంలో నేను అనౌన్స్ చేశానంటే ఈ డేట్ ని అందరూ ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక పవిత్రమైన రోజు, కేఎల్ రావు గారి జన్మదినం. 10 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి పట్టిసీమ నీళ్లు ఈ సంవత్సరం మీరు చూస్తే చాలా ఇబ్బందులున్నాయి. మీరు ఈ విషయం ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసే పనులు మేము చేస్తున్నాం, కానీ మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఈ సంవత్సరం ఎల్లినో వచ్చింది, వాతావరణం సమతుల్యం తప్పింది, ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వర్షాలు పడడం లేదు. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి, వర్షం పడకపోతే వర్షం పడే పరిస్థితి లేదు. కడాన మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు మనం చూస్తే యూరోప్, ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. ఈ సంవత్సరం యూరోప్లో 46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. వాళ్ళ వాహనాలు రోడ్డు మీద వస్తే ఎక్కడికక్కడ టైర్లు పగిలిపోయే పరిస్థితి. నేను విజయవాడలో ఆ వేడి చూసిన తర్వాత, దుమ్ము చూసిన తర్వాత మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. అది ఇది ఈరోజు చూస్తే యూరోప్లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీద టెంపరేచర్ తగ్గించడానికి ఎక్కడికక్కడ తుంపర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, మైక్రో ఇరిగేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే లైన్లు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత మిగిలేది అక్కడి నుంచి
నెక్స్ట్ చివరి భూములకు నీళ్లు తీసుకుపోవడం. కానీ ఈ నీళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ తిరుపతి, ఎక్కడ వంశధార, ఎక్కడ కృష్ణ. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే లిఫ్ట్లు కూడా పెట్టాలి. లిఫ్ట్ పెట్టాలంటే కరెంటు కూడా వాడాలి. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం వాడాం, పెట్టుబడి పెట్టాం, దానికి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే పట్టిసీమ వల్ల 120 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకు ఖర్చు అయింది. పవర్ బిల్లు 100 కోట్లు అయింది, అదర్ ఖర్చు 20 కోట్లు అయింది. దీనివల్ల 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. ఓసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళన్నీ పెడతాం, లాస్ట్ పంట వస్తుంది. పంట వచ్చే సమయంలో నీళ్లు రాకపోతే మొత్తం ఎండిపోతుంది, పెట్టిన పెట్టుబడి పోతుంది. అదే సమయంలో వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీరు చూసినప్పుడు ఇక్కడ 1200 రూపాయలు ఎకరాకు అయ్యింది. కానీ సుజావుగా పంటలు చేసుకున్నాం. ఇంకో పక్కన అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. అయితే అదే సమయంలో 120 కోట్లు 100 కోట్లు మనం ఖర్చు కూడా పెట్టాం పవర్కి. పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఊరిలో పడిన వర్షాన్ని మీరు సముద్రానికి పంపించి మళ్ళా వేరే రాష్ట్రాల నుంచి గంగా నుంచి ఇక్కడ నీళ్లు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నమో మీరు గుర్తుపెట్టుకోవాలి. వనరులన్నీ కూడా వృధా అవుతాయి, కష్టం అవుతుంది. బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఉండాలి, ప్రజలు మాత్రం మేము బాధ్యతగా ఉండమంటే కరెక్ట్ కాదు. మీకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. మీ ఊర్లో మీరు నీళ్లని భూగర్భ జలాలుగా మార్చండి. ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం, 3 మీటర్లు 6 మీటర్లు నినాదం. వర్షానికంటే ముందు 6 మీటర్లో ఉండాలి, వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. మనం వాడే నీళ్లు 3 మీటర్లే వాడుకోవాలి. గోదావరి కృష్ణా జిల్లాలో బాగానే ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లో సమస్య ఉంది, దానికి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మళ్ళీ ఒకసారి జలధార అనే కార్యక్రమం తీసుకొచ్చాను. జలధార కార్యక్రమం తీసుకొస్తే పెద్ద ఎత్తున రాష్ట్రమంతా చేశాం. 79,625 పనులు ప్రారంభించాం. 3,267 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93% పనులు పూర్తయినాయి, ఇంకా ఖర్చు పెడతాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను కానీ అదే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండే మోడీ గారి నాయకత్వం, నేను ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని, ఒక వారసత్వాన్ని వెళ్ళాలని, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని. పేదరికంలో కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో మీరు చూస్తే అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికొచ్చి రాణించాలి. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు ఈ గడ్డలోనే రాణించాలనేది మా ప్రగాఢమైన ఆకాంక్ష. దీనికి మేమందరం కూడా వారసులం మాత్రమే. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మీ భవిష్యత్తుకు అవరోధం కలిగించే వ్యక్తుల యొక్క పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మేము అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరు ఇప్పుడు బ్రేక్ చేయలేరు. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిని. ఇంత 48 సంవత్సరాలు నేను రాజకీయాలు చూశాను. ఎప్పుడూ బాధ్యతగానే ప్రవర్తించాను, బాధ్యతగానే ఉంటా.
భవిష్యత్తులో కూడా నాకు రాగద్వేషాలు ఉండవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నా ఆలోచన ఒకటి, 5,30,00,000 మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో కూడా తెలుగువారు ఉన్నారు. నా మొదటి ప్రాధాన్యత, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే బాధ్యత ఉంది. ఒకప్పుడు తెలంగాణ కూడా అభివృద్ధి చేశాం, అక్కడ చేసినా ఇక్కడ చేసినా తెలుగు జాతి కోసం పనిచేశా, దేశం కోసం పనిచేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మా ఆలోచన స్వర్ణాంధ్రప్రదేశ్. 2047 ఇప్పుడుండే 3,26,000 రూపాయలు తలసరి ఆదాయం 55 లక్షలు కావాలి. దానికి నీటి ప్రాధాన్యత ఉంది. నీరుంటే ఇవన్నీ సాధ్యం. ఇటీవల పెట్టుబడులు మీరు చూస్తున్నారు, అన్నీ వస్తాయి. దయచేసి ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, మీలో ఒక ఆలోచన రావాలి, నిత్యం ఒక చైతన్యంతో ముందుకు పోవాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. చెడును ఖండించకపోవడం కూడా తప్పే. ఆ విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ. నీకు చెడు జరిగితే మాత్రం బాధపడి సమాజంలో చెడు జరుగుతూ ఉంటే ప్రేక్షకులుగా ఉంటే దానివల్ల సమాజం కూడా కలుషితం అయిపోతే ఆ నష్టం కూడా మనకే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను పవిత్ర సంఘంలో పవిత్ర హారతి పెడితే హారతి కూడా తీయేశారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ చెప్పారు, తప్పకుండా పవిత్ర హారతి ఇక్కడ జరుగుతుంది. అంతేకాదు ఈ పవిత్ర హారతికి రావడానికి ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్డు కూడా గోతులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోడ్డును కూడా బాగు చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా తీసుకుంటామని వారికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇక్కడుండే మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, కొండపల్లి, ఈ కొండపల్లిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైనుంది. దానికి ఏ విధంగా నిధులు కావాలని ఇచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కొండపల్లికి అమరావతికి చాలా దగ్గరైపోయింది ఒక బ్రిడ్జ్, బైపాస్ రోడ్డు. ఈరోజు మీరు చూస్తే ఈ బైపాస్ రోడ్డు వల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మీరే చూశారు. ఒకప్పుడు నేను ఇక్కడికి రావాలంటే విజయవాడకు పోయి బ్యారేజ్ ఎక్కి మళ్ళా తిరిగి వెళ్లాల్సింది పోయి నేరుగా అమరావతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈరోజు తీసుకొచ్చే ఈ యొక్క రివర్ అంతా మీరు చూస్తే ఇలాంటి రివర్ ఎక్కడా ఉండదు. ఏ రాజధానికి కూడా కృష్ణా నది లాంటి నదులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోదావరి కూడా కలిపిన తర్వాత ఇది పవిత్రత పెరిగింది. ఈ రెండు అయినాక నీటి సమస్య తగ్గింది. ఈ సంవత్సరం దేశమంతా వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గోదావరిలో కూడా నిన్న నేను పోయి వస్తే 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం లక్ష వచ్చింది. ఇప్పుడు 50,000 వస్తూ ఉంది. అందులో ఇక్కడికి 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాం. అక్కడ 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వాడుతున్నాం. ఇక్కడుండే రైతులందరినీ కోరుతున్నాం, పిలిపిస్తున్నా ఈ 2 జిల్లాల్లో మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ నీరు అనేది చాలా ముఖ్యం, సద్వినియోగం చేసుకోండి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం అందరం సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరుతడి పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరం రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు మనం కానీ తొందరపడి కానీ పంటలు వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మూడోది, మెట్ట ప్రాంతాల్లో కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళగలిగితే, మీరు ప్రకృతి సేద్యానికి వెళ్ళగలిగితే తద్వారా మనకు మిగిలిన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకెప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక తృప్తి, ఒక ఆనందం. దానికి కారణం కృష్ణా జిల్లాలో బాగు చేశామని
డెల్టాను బాగు చేశామనే తృప్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైన కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఇప్పుడే విజయరావు గారు ఒక మాట అన్నారు, వైకుంఠపురం బ్యారేజ్ కూడా కడితే బాగుంటుందన్నారు. అది కూడా నా మనసులో ఉంది. తప్పకుండా దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ యొక్క విజయవాడ, గుంటూరు కానీ వైకుంఠపురం కానీ ఇవన్నీ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీనే కాకుండా నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదములు సార్. జలహారతి పవిత్ర సంగమం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అలా గెస్ట్ సన్మానం ఉంది కదండి రిటైర్డ్ ఇంజనీర్స్ కి. మరి డాక్టర్ కేఎల్ రావు గారు వారిని స్మరించుకుంటూ ఈ రోజు వారి యొక్క కుమారులు విజయరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క కుమారులు విజయరావు గారికి చిరు సత్కారం జరుగుతోంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి సేవలను అందించినటువంటి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, విధి నిర్వహణలో చక్కటి సేవలను అందించినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిరు సత్కారం చేస్తున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములు సార్. అనంతరం వరప్రసాద్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఎంతో చక్కటి సేవల్లో అందించి మరి జల వనరుల అభివృద్ధికి దోహదపడే విధంగా సేవలను అందించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కి చిరు సత్కారం. అనంతరం శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్, వారికి సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అనంతరం సుబ్బారావు గారు, రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అనంతరం చౌదరి గారు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గారు, వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కేవీఎల్ ఎన్పి చౌదరి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అనుక్షణం ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఈ రోజు ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి వేడుకలు, జలహారతి పవిత్ర సంగమం, ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి దిశానిర్దేశం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సంస్కృతి, సంప్రదాయం, ప్రకృతి పరిరక్షణ, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జలహారతి, ఈ ప్రకాశం, ఈ పవిత్రత, ప్రకృతి పట్ల మనకుండేటటువంటి బాధ్యతకు ప్రతీకగా నదికి సమర్పించేటటువంటి పవిత్ర హారతి, ఈ పవిత్ర సంగమంలో ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి వేడుకలు. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా. ప్రజా పరిపాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం, అభివృద్ధి దిశగా దీర్ఘకాలిక దృష్టి, మౌలిక వసతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక అంశాలపై ప్రత్యేక దృష్టితో సంప్రదాయాన్ని గౌరవిస్తూ, సాంకేతికతను ఆహ్వానిస్తూ, వారసత్వాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తును నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశయాలకు ఈ పవిత్ర జలహారతి కార్యక్రమం
మరింత అర్థవంతంగా ఈ వేడుకలు మనం అందరం కూడా జరుపుకున్నాం. మన నదులు మనకి గర్వకారణం, మన నదులు మనకి నాగరికతను గుర్తింపును అందించింది. మరి ఈ కృష్ణమ్మ గోదావరి నదుల సంగమం ఈ రోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల కుటుంబాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశానిర్దేశం అందించే విధంగా, రైతు సోదరులకు బంగారు భవిష్యత్తును అందించే దృక్పథంతో ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి దోహదపడే విధంగా ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా మనం అందరం కూడా నిర్వహించుకున్నాం. ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మహాత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు, నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి.